హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాసెస్. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసినట్లయితే ఈ వీడియో మీకోసమే. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్, దట్ ఈస్ వెక్టార్స్. వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నౌ విల్ డిస్కస్ అబౌట్ లామీస్ థియరం. లామీస్ థియరం అనేది మనకి లాస్ ఆఫ్ మోషన్లో కూడా వస్తుంది. అక్కడ ఈక్విలిబ్రియం అని ఇస్తాడు. ఓకే, ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి అక్కడ ఈజీ అయిపోద్ది. నౌ లామీస్ థియరం స్టేట్స్ దట్ if three forces or three vectors simultaneously acting on a point, ఒక పాయింట్ పైన 3 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి అనుకో, అట్లాగా. ఓకే, అండ్ ప్రొడ్యూసింగ్ జీరో రిజల్టెంట్, అంటే దాని రిజల్టెంట్ ఈజ్ జీరో, దెన్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ఈ మూడింటిని సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది పి అనుకో, ఇది క్యూ అనుకో, ఇది ఆర్. ఓకే, సో ఈ సైడ్ డైరెక్షన్ చూడండి, పి బార్, క్యూ బార్, ఆర్ బార్, ఇట్లాగే రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఆ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇఫ్ 3 వెక్టార్స్ సైమల్టేనియస్లీ యాక్టింగ్ అట్ ఏ పాయింట్, అంటే ఈ పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్నాయి 3 వెక్టార్స్, హ్యావింగ్ జీరో రిజల్టెంట్, అంటే అదేం మూవ్ అవ్వట్లేదు, ఈక్విలిబ్రియం. దెన్ దీస్ 3 వెక్టార్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్, బై ద 3 sides of a triangle taken in order. ఓకే, ఇట్లాగా ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆర్డర్ అంటే సేమ్ డైరెక్షన్లో ఉండాలి, ఇదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఆల్ఫా అనుకో, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ బీటా, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ గామా. నౌ నెక్స్ట్ స్టేట్మెంట్ బికమ్స్ ఇఫ్ రిజల్టెంట్ of 3 vectors is 0. Resultant of 3 vectors is 0. Then magnitude of a vector, magnitude of any vector, ఈ 3 vectors లోంచి ఏదైనా వెక్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ యాంగిల్ బిట్వీన్ అదర్ 2 వెక్టర్స్. అంటే ఇప్పుడు నేను పి వెక్టర్ తీసుకున్నాను అనుకో, పి మ్యాగ్నిట్యూడ్, P is directly proportional to sine angle between other 2 vectors. Sine other 2 vectors అంటే QR కదా, ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? ఆల్ఫా. ఓకే, when 3 vectors acting at a point and if their resultant is 0, then magnitude of a vector is directly proportional to sine angle between other 2 vectors. Q కి R కి మధ్యలో యాంగిల్ ఎంత? ఆల్ఫా. P తీసుకున్నా, P కి అదర్ 2 వెక్టర్స్ అంటే QR, సైన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా. ఓకే, ఆ స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఇఫ్ రిజల్టెంట్ ఆఫ్ 3 వెక్టర్స్ ఈజ్ 0, దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్, ఈ P bar vector magnitude is P, then it is directly proportional to the sine angle of other 2 vectors, sine angle between other 2 vectors. So P is directly proportional to sin alpha. Then ఎట్లా రాసుకోవచ్చు? P by sin alpha equal to constant అని రాయొచ్చా? సో నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఉన్నాయి కదా, Q by sin angle between P and R, beta, equal to constant. R by sin gamma equal to constant. సో ఈ మూడిట్లు ఎట్లా రాయొచ్చు అంటే P by sin alpha equal to Q by sin beta equal to R by sin gamma అని రాసుకోవచ్చు. ఓకే, ఇది చూడడానికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ దీనిపైన ఒక ప్రాబ్లం కన్నా చేసామంటే చాలా ఈజీ అయిపోద్ది.
ఓకేనా. ఓ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఈ డయాగ్రామ్ చూడండి, ఇట్లా ఇస్తాడు. ఫైండ్ T1 అండ్ T2 అన్నాడు. T1 ఈ సైడ్ యాక్ట్ చేస్తుంది, T2 ఈ సైడ్ యాక్ట్ చేస్తుంది. ఇది వెయిట్ ఇచ్చాడు కాబట్టి W అని తీసుకుందాం ఇక్కడ. సో ఇది ఫిక్స్డ్ సపోర్టు, ఇది ఈక్విలిబ్రియం. ఓకేనా. సో ఇక్కడ లామిస్ థియరం అప్లై చేయాలి. సో ఇక్కడ T1 డివైడెడ్ బై ఈ యాంగిల్ రాయాలి, T2 డివైడెడ్ బై ఈ యాంగిల్ డ్రా చేయాలి, వెయిట్ డివైడెడ్ బై ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ రాయాలి. ఓకే, అది వస్తుందంటే ఆపోజిట్ యాంగిల్ అనమాట. నా ఇప్పుడు T1కి ఇక్కడ యాంగిల్, ఈ యాంగిల్స్ తెలియదు కదా మనకి. ఈ యాంగిల్ 60 degrees ఇచ్చాడు, ఇది 30 degrees ఇచ్చాడు. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 కదా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. ఓకే, క్లియర్. ఆ సైడ్ 90 degrees. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ యాంగిల్ ఫైండ్ చేయాలి. సో దీన్ని ఇట్లా డ్రా చేసామనుకో, పర్పెండిక్యులర్, ఇది 90 degrees అవుతుంది. సో ఈ యాంగిల్ ఎంత అవుద్ది? ఇది 30 ఉన్నప్పుడు ఇది కూడా 30 కదా. సో ఈ సైడ్ యాంగిల్ 120 degrees, ఈ సైడ్ యాంగిల్ ఇది 60. సో అప్ ఉన్నది యాంగిల్ 60, కింద 90, 150 degrees అవుతుంది. చూడండి, క్లియర్గా చూడండి. మళ్ళీ డ్రా చేస్తాను చూడండి దాన్ని. ఇట్లా ఉంది. సో ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేశాను నేను, ఇట్లాగా ఒక పర్పెండిక్యులర్ లైన్. సో ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. ఈ యాంగిల్ కూడా 90 degrees. ఇక్కడ 60 degrees ఉంది కాబట్టి ఇది కూడా 60 degrees, టోటల్ 150. ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి ఇది కూడా 30 degrees, టోటల్ 120. ఈ మధ్యలో ఉన్న యాంగిల్ ఇది 60, 30, 90. ఇంకో యాంగిల్ కూడా 90 ఉంటుంది. 180 degrees ఉండాలి కదా. సో అవన్నమాట. సో ఫార్ములా ఏంటి? T1 బై సైన్ 120, T1 బై సైన్ 120 ఈక్వల్ టు T2 బై సైన్ 150 ఈక్వల్ టు 200 బై సైన్ 90. సో సైన్ 90 వాల్యూ 1 మనకు తెలుసు. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 200. సో ఈ రెండింటిని సెపరేట్గా దీనికి ఈక్వల్ చేసామనుకో, T1 బై సైన్ 120 ఈక్వల్ టు 200. సైన్ 120 వాల్యూ ఎంత? అవి నేర్చుకోవాలి మనం. సైన్ 120 వాల్యూ √3/2. సో T1 బై √3/2 ఈక్వల్ టు 200. ఇది అటుపక్క వెళ్తే T1 ఈక్వల్ టు 200 ఇంటూ √3/2. 2 హియర్, 100 టైమ్స్ క్యాన్సిల్, 100 √3 T1. అట్లానే T2 బై సైన్ 150 ఎంత? 1/2 ఈక్వల్ టు 200. T2 ఈక్వల్ టు 200 ఇంటూ 1/2. 2 హియర్, 100 టైమ్స్ క్యాన్సిల్, 100 newtons. అంతే. ఇట్లా ఒక ప్రాబ్లం అడుగుతాడు. చాలా ఈజీ కదా. ఎస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.